వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మహానాడులో చీరల కోసం కొట్లాట జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చీరలిస్తాం మహానాడుకు రావాలని డ్వాక్రా మహిళలకు పిలుపు అందింది. ఈ మేరకు డ్వాక్రా మహిళల వాట్సాప్ గ్రూపుల్లో రీసోర్స్ పర్సన్లు ఆడియో మెసేజ్లు పంపించారు. వారి మాట విని మహానాడుకు హాజరైన వారికి చీరలు ఇవ్వకపోవడంతో వారు గొడవకు దిగారు. చీరలిస్తామని పిలిచి ఉత్త చేతులతో పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి రోజు జనం రాకపోవడంతో రికార్డింగ్ డాన్సులతో కార్యకర్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రెండో రోజు చీరలు ఎరచూపించారు. మహానాడు సక్సెస్ కావడానికి టీడీపీ నేతలు పడిన పాట్లు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గ్రూప్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ మా. ఈరోజు మహానాడు కార్యక్రమం ఉంది మా రాఘవేంద్ర గ్రాండ్లో. ప్రతి ఒక్క ఎస్హెచ్జి నుంచి తప్పకుండా 5 మంది రావాల్సిందేమ్మా. వచ్చిన వాళ్ళకి చీరలు ఇస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే ఉంటుంది. భోజనం చేసుకొని మీకు ఇచ్చిన చీరలు గిఫ్ట్స్ తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను మా. ప్రతి ఒక్కరు రండిమ్మా, మీకు అందరికీ చీరలు ఇస్తారు. మళ్ళీ సుశీల చెప్పలేదు అనగాకండి. లాస్ట్ టైం అందరూ మోసం చేశారు, వస్తామని చీరలన్నీ ఆడే పడేసి వచ్చాను. ఈసారి అలా చేసుకోగాకండి మా. ప్రతి ఒక్కరూ రండి, మీకు రావాల్సిన చీరలు మీరు తీసుకొని భోజనం చేసుకొని మీటింగ్ ముగించుకొని వద్దురు. గ్రూప్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ మా. ఈరోజు మహానాడు కార్యక్రమం ఉంది మా రాఘవేంద్ర గ్రాండ్లో. ప్రతి ఒక్క ఎస్హెచ్జి నుంచి తప్పకుండా 5 మంది రావాల్సిందేమ్మా. వచ్చిన వాళ్ళకి చీరలు ఇస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే ఉంటుంది. భోజనం చేసుకొని మీకు ఇచ్చిన చీరలు గిఫ్ట్స్ తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను మా. ప్రతి ఒక్కరు రండిమ్మా, మీకు అందరికీ చీరలు ఇస్తారు. మళ్ళీ సుశీల చెప్పలేదు అనగాకండి. లాస్ట్ టైం అందరూ మోసం చేశారు, వస్తామని చీరలన్నీ ఆడే పడేసి వచ్చాను. ఈసారి అలా చేసుకోగాకండి మా. ప్రతి ఒక్కరూ రండి, మీకు రావాల్సిన చీరలు మీరు తీసుకొని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎలా చూడాలి? మగవాళ్ల కోసమేమో చెప్పలేని డ్యాన్సులు, ఆడవాళ్ల కోసమేమో చీరలు. ఇటు వచ్చిన మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు చీరలు అందలేదు అన్నట్టుగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతోంది మహానాడులో? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? వాస్తవంలో మహానాడు నిర్వహణ తెలుగుదేశం పార్టీ నాయకులకు తలకు మించిన భారంలాగా తయారైంది. ఎందుకంటే కేడర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవటము, ప్రభుత్వం 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా వచ్చి వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగనటువంటి పరిస్థితుల్లో కేడర్ చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మహానాడుకి ఎక్కడికక్కడ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా వాళ్ళు పాల్గొనకుండా వాళ్ళు రాకపోవడంతో ఈ జన సమీకరణకు తెలుగుదేశం పార్టీ నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. బద్వేలు నియోజకవర్గంలో 4 అడుగులు ముందుకేసి ఏదైతే టీడీపీ కార్యకర్తల కోసమే వాళ్ళ రాజ కోసము అవతల పక్క ఏదైతే విజయవాడలో మీటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఆ స్క్రీన్ ముందే రికార్డింగ్ డాన్స్ వేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఆకట్టుకునేందుకు కార్యకర్తల్ని. అయినప్పటికీ కూడా పెద్దగా రాకపోవడంతో రెండో రోజు కార్యక్రమంలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలను తరలించి సక్సెస్ చేశామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆర్పీల ద్వారా మెసేజ్లు పెట్టించారు. చీరలు ఇస్తావు రండి అని చెప్పేసి కూడా ఆశ చూపించి అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా చీరలు ఎటువంటి ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి వెనక్కి పంపినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో వాళ్ళందరూ కూడా అక్కడనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఏదైతే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చీరలు ఇస్తామని చెప్పేసి ఎందుకు ఈ విధంగా మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి కూడా అక్కడే వాళ్ళు నిలదీసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కూడా సమీకరించుకోలేక ఇటువంటి చీరలు ఇస్తామని చెప్పి రికార్డింగ్ డాన్సులు పెట్టి ఈ విధంగా ఆ మహానాడిని సక్సెస్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నది స్పష్టంగా కనిపించింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.